ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఆశీర్వాదాలు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, పలుమార్లు మనం దేవుని హెచ్చరికలు పరిశుద్ధ గ్రంథం ద్వారా వింటూ ఉన్నాం. ఆ వాక్యాలు మనం నిరంతరము వెన్ను తట్టి లేపేవిగా ఉన్నవి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్నటువంటి 7వ సంఘం లవొదికీయ సంఘానికి దేవుడు ఇచ్చిన హెచ్చరికల్లో ఒక హెచ్చరిక ఏమని ఉంది అంటే, బంగారం గురించి వ్రాయబడి ఉంది. అక్కడ పుటము వేయబడిన బంగారం, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు పుటము వేయబడిన బంగారం కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. పుటము వేయబడిన బంగారం సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, స్వచ్ఛమైన బంగారం, అగ్నిలో కాల్చబడిన బంగారం. బంగారం అంటే యేసయ్యే శిలువ మరణములో నుంచి బయటకు వచ్చినటువంటి వారు. శిలువ మరణము అనే అగ్నిలో నుంచి తట్టుకొని సమాధి చేయబడి 3వ నాడు తిరిగి లేచిన వారు. మామూలుగా కాదండి, జయశీలుడు యేసయ్య, పుటము వేయబడిన బంగారం యేసయ్య. ఆయన మనం కలిగి ఉండాలని ఈ మాట మనం హెచ్చరిస్తూ ఉంది. మీ బిడ్డలను ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.